హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు టాలెంట్ మంత్రి యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో తాజాగా ఆసరా పెన్షన్‌లకు సంబంధించి కొన్ని కొత్త మార్పులైతే తీసుకొచ్చింది ప్రభుత్వము. అవేమిటో మీకు ఈ వీడియోలో చెప్తాను. దీంతో పాటుగా అక్టోబర్ నెల ఆసరా పెన్షన్‌ల పంపిణీ సంగతి కూడా చెప్తాను. ఎవరెవరికి పెన్షన్స్ ఇస్తారు? ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఈ పెన్షన్స్ అయితే పంపిణీ చేస్తారు? అండ్ అదేవిధంగా ఎంతెంత డబ్బులైతే ఇస్తారు? ఈ వివరాల గురించి దీనితో పాటుగా కొత్తగా పెన్షన్లకు దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే ఎలా దరఖాస్తులు చేసుకోవాలి? ఎక్కడికి వెళ్లి చేసుకోవాలి? ఏమేమి డాక్యుమెంట్స్ అవసరమవుతాయి? ఈ వివరాల గురించి కూడా చెప్తాను. మీరు అందరూ కూడా ఎండ్ వరకు చూసి నా ఎక్స్‌ప్లనేషన్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్‌ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే మనకు తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వము కొన్ని కొత్త మార్పులైతే తీసుకొచ్చిందండి. ఆల్రెడీ గత నెల నుంచి అయితే ఈ యొక్క మార్పులనేటువంటివి అమల్లోకి అయితే వచ్చాయి. ఓకేనా? సో, ఇదివరకు మీకు పెన్షన్స్ అనేటువంటిది ఏ విధంగా పంపిణీ చేసేటువంటి వాళ్ళంటే, మీ దగ్గర బయోమెట్రిక్ అంటే ఫింగర్ ప్రింట్ తీసుకొని మీకు పెన్షన్స్ అయితే ఇచ్చేటువంటి వాళ్ళనమాట. ఈ పోస్ట్‌మెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. బట్ ఇప్పుడు దాన్ని మార్పయితే చేసింది ప్రభుత్వము. మీ యొక్క ఫేస్ స్కాన్ తీసుకొని మీకు పెన్షన్స్ అయితే ఖచ్చితంగా ఈ ప్రాసెస్‌లోనే ఇస్తారనమాట ఇంక నుంచి. ఎందుకు ఈ యొక్క విధానాన్ని తీసుకొచ్చింది అంటే, ఓకేనా. గతంలో మనకు పెన్షన్స్ తీసుకునేటువంటప్పుడు చాలామంది లబ్ధిదారులు పెన్షన్ తీసుకోకుండా కోల్పోతూ ఉన్నారనమాట. వాళ్ళు అర్హులైనప్పటికీ కూడా వాళ్ళు పెన్షన్స్ తీసుకోలేనటువంటి పరిస్థితులైతే ఉన్నారనమాట ఇదివరకు. ఎందుకంటే చాలా వరకు మనకు ఈ పెన్షన్స్ తీసుకునేటువంటి వాళ్ళు ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు కాబట్టి వాళ్ళు కూలి పనులకు వెళ్ళేటువంటి వాళ్ళు కాబట్టి సో వాళ్ళకి సరిగ్గా ఈ యొక్క వేలిముద్రలు అనేటువంటివి పని చేయకపోవడం వల్ల వాళ్ళు పెన్షన్లకు అర్హులైనా కూడా వేలిముద్రలో పడకపోవడంతో పెన్షన్ డబ్బులైతే తీసుకునేటువంటి వాళ్ళు కాదనమాట. తీసుకోలేకపోయేది. సో, ఇక మిగిలినటువంటి డబ్బులను వాళ్ళే పోస్ట్ మాస్టర్‌లు వాళ్ళ దగ్గరే పెట్టుకునేటువంటి వాళ్ళు. సో, ఇక వాళ్ళైతే ఖర్చు పెట్టుకునేటువంటి వాళ్ళనమాట. ఇంకా వాళ్ళకి ఫింగర్ ప్రింట్ పడకపోతే అక్కడికైతే ఆపేసేటువంటి వాళ్ళనమాట. ఇచ్చేదైతే కాదనమాట. సో, ఈ విధంగా అయితే ఉండింది మనకి ఇంతకుముందు ప్రాసెస్. సో, దాన్ని ఇప్పుడు మనకు ప్రభుత్వము మార్చడం కోసము కొత్తగా ఈ యొక్క ఫేస్ రికగ్నిషన్ అంటే ముఖ చిత్రం ఆధారంగా పెన్షన్‌ల పంపిణీ చేయాలని కొత్త విధానం తీసుకొచ్చింది. ఈ యొక్క కొత్త విధానం వల్ల నిజాయితీగా నిక్కర్సుగా ఉన్నటువంటి లబ్ధిదారులు ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ డబ్బులైతే పొందుతారు. అండ్ అదే విధంగా బోగస్ పెన్షన్స్ గుర్తించడానికి కూడా ఒక మంచి పద్ధతిగా అయితే చెప్పొచ్చు. దీనివల్ల మెయిన్ బెనిఫిట్స్ ఏందంటే బోగస్ పెన్షన్స్‌ను గుర్తించొచ్చు. అండ్ అదే విధంగా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్స్ అయితే ఇచ్చేలా చూడొచ్చనమాట. ఇదివరకు అలా కాదు. బయోమెట్రిక్ పడితేనే ఇచ్చేటువంటి వాళ్ళు లేదంటే ఇచ్చేటువంటి వాళ్ళు కాదనమాట. ఇప్పుడు అలా కాదు. ఫేస్ స్కాన్ చేసుకుంటారు జస్ట్ ఈజీగా. ఓకేనా? ఫేస్ స్కాన్ చేసుకొని మీకు అమౌంట్ అనేటువంటిదైతే ఇచ్చేస్తారనమాట. ప్రతి ఒక్కరికి కూడా అందుతుంది డబ్బులు. ఓకేనా? ఇక్కడి వరకు క్లియరు. సో, ఈ యొక్క విధానం తీసుకురావడానికి గల కారణం ఏంటి అంటే, మెయిన్ వచ్చేసి బోగస్ పెన్షన్స్ గుర్తించడం. అండ్ అదే విధంగా లబ్ధిదారుల ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పెన్షన్ డబ్బులైతే అందించడం కోసం. ఓకేనా? ఇక ఇదిలా ఉండగా ఈ అక్టోబర్ నెల ఆసరా పెన్షన్ల సంగతైతే చూద్దాం. అసలు ఈ పెన్షన్లను పంపిణీ చేస్తారా లేదా అక్టోబర్ నెలకు సంబంధించి అంటే, సో, మనకు రాష్ట్రంలో ఎన్నికలు కోడ్ అనేటువంటిది అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో సో, నా అభిప్రాయం ప్రకారం చెప్తున్నాను. ఈ నెలకు పంపిణీ చేసేందుకు అవకాశం అయితే ఉండదు. ఇన్‌కేస్ పంపిణీ చేసేస్తే ఇచ్చేస్తారు. లేదు అనుకుంటే 2 నెలలకు కలిపి వచ్చే నెలలో అయితే మీకు డబ్బులనేటువంటిదైతే ఇస్తారనమాట. నో ప్రాబ్లమ్. ఈ డబ్బులైతే ఎక్కడికి పోవు. ఓకేనా? ఒకవేళ ఎన్నికల కోడ్ అనేటువంటిది అమల్లో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో సో, వాటన్నిటిలోకి సంబంధించి పంపిణీ చేసేస్తారు. లేదు అనుకుంటే అలాగే పెండింగ్‌లో పెట్టి వచ్చే నెలలో మీకు పెన్షన్ అనేటువంటిదైతే 2 నెలలకు కలిపైతే ఇచ్చేందుకు అవకాశం అయితే ఉండొచ్చనమాట. యాక్చువల్‌గా మనకు ప్రతి నెల కూడా 1 తారీఖు నుంచి 7 తారీఖు వరకు పెన్షన్‌ల పంపిణీ అయితే జరగాలి. ఒకవేళ ఈ నెలకు జరిగినట్లయితే 1 తారీఖు నుంచి 7 తారీఖున మంగళవారం వరకైతే జరుగుతుందనమాట. ప్రతి నెల కూడా ఇదే డేట్స్ అయితే జరగాలని మనకు అధికారులైతే తీసుకొచ్చారు ఈ యొక్క డేట్స్‌ని. సో, మీకు ఈ యొక్క పోస్ట్‌మ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే వచ్చి డబ్బులనేటువంటిదైతే ఇస్తారు. అది కూడా ఫేస్ రికగ్నైజేషన్ ముఖ చిత్రం ఆధారంగా అయితే ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడి వరకు క్లియర్. ఇకపోతే అమౌంట్లు ఎంతెంత ఇస్తారు? సో, మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు స్టార్టింగ్‌లో ఈ పెన్షన్‌లను వృద్ధాప్య పెన్షన్‌ను అండ్ అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క వికలాంగ పెన్షన్స్‌ను అన్నిటిని కూడా పెంచుతామని చెప్పారనమాట. సో, అప్పుడు చెప్పారు. బట్ ఇంకా కూడా మనకు ఈ యొక్క పెన్షన్ అనేటువంటి వాటినైతే పెంచలేదు. చాలామంది లబ్ధిదారులందరూ కూడా అనేక ధర్నాలైతే చేస్తూ ఉన్నారు బయట.
ఓకేనా. సో, బట్ ఇప్పుడు పెన్షన్స్ ఎంత ఇస్తారంటే యాజువల్‌గా ప్రతి నెల ఇచ్చేటువంటి పెన్షన్సే ఇస్తారు. వృద్ధులకొచ్చేసి రూ. 2016, వికలాంగులకొచ్చేసి రూ. 4016. అంతేగాని అంతకు మించి అయితే ఎక్కువ ఇవ్వరు. ఎందుకంటే పెంచలేదు కాబట్టి మనకింకా. పెంచితే అప్పుడు మీకు రూ. 2000ను రూ. 4000 గాను, రూ. 4000ను రూ. 16,000 గాని ఇవ్వటం అయితే జరుగుతుంది. అంటే వృద్ధులకొచ్చేసి 4000, వికలాంగులకొచ్చేసి రూ. 6,000 అయితే ఇస్తారనమాట. బట్ ఇంకా పెంచలేదు కాబట్టి మనకు ఈ పాత అమౌంట్‌లే మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది. సో, ఇక్కడి వరకు క్లియర్ అనమాట. సో, మీరు ఇప్పుడు గనుక కొత్తగా పెన్షన్స్ అనేటువంటివి తీసుకుంటూ ఉన్నట్లయితే ఫస్ట్ మీరు ఈ యొక్క పోస్ట్ మాస్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఫేస్ రికగ్నైజేషన్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలన్నమాట. ఆ ఫేస్ స్కాన్ వెరిఫికేషన్ చేసుకుంటేనే మీకు ప్రతి నెల ఫేస్ స్కాన్ తీసుకొని అమౌంట్ అనేటువంటిది అయితే ఇస్తారు. ఫస్ట్ అయితే దానికి మీరు వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇకపోతే చాలామంది కూడా కొత్తగా పెన్షన్స్కు దరఖాస్తులు చేసుకోవాలని అడుగుతూ ఉన్నారండి చాలా వరకు కూడా. ఓకేనా. అయితే ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియలు ప్రజెంట్ మనకు అవైలబుల్ అయితే లేవన్నమాట. ప్రభుత్వం మనకి ఇంకా కూడా ఎటువంటి అప్డేట్ అయితే రిలీజ్ చేయలేదు. సో, మీరు దరఖాస్తులు చేసుకోండి అని అయితే ఇంకా చెప్పలేదన్నమాట. సో, చెప్పలేదు కాబట్టి ప్రజెంట్ అయితే అవకాశం అయితే లేదు మీరు అప్లై చేసుకోవడానికి. బట్ మీకు ముందుగా అయితే తెలిసి పెట్టుకోండి. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనే విషయాల గురించి. ఓకేనా. సో, మెయిన్ వచ్చేసి మనకు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ముచ్చకాళ్ళు, ఓకేనా. హెచ్ఐవి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్ అనేటువంటిది పాత పెన్షనే కాబట్టి ఇంకా కొత్త పెన్షన్ పెంచలేదు కాబట్టి రూ. 2016. వికలాంగులకు ఈ యొక్క రూ. 4016 అనేటువంటిది అయితే ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఇక వయసు వచ్చేసి మనకు వృద్ధుల కోసం 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాల తగ్గింపు అయితే చేశారనమాట. 57 సంవత్సరాలు అనేటువంటిది ఉంటే వృద్ధాప్య పెన్షన్‌కు దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఓకేనా. ఇక వికలాంగులకు సంబంధించి చూసుకుంటే వాళ్ళకి ఇచ్చినటువంటి సదరం సర్టిఫికేట్ల ఆధారంగా వాళ్ళకి పెన్షన్ అనేటువంటిది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. అవసరమైన డాక్యుమెంట్స్ అయితే చూద్దాం. ఆధార్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, వికలాంగులైనట్లయితే సదరం ఖచ్చితంగా ఉండాలి. సో, ఇన్ కేసు విడో పెన్షన్స్ అంటే ఒంటరి మహిళల పెన్షన్స్ అయితే వాళ్ళ యొక్క భర్త మరణ ధృవీకరణ పత్రము ఖచ్చితంగా అయితే ఉండాలన్నమాట. ఇక్కడి వరకు క్లియర్. బట్ నేను ముందు రోజులు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి ఆ వివరాల గురించి జస్ట్ మీకు చెప్పాను. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి ఆ వివరాల గురించి. ఓకేనా. సో, బట్ నేను ముందు రోజులైతే చెప్తూ ఉంటాను. మీరు చేయవలసింది ఏం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని ఫాలో అప్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.